Hello guys, Nimi Balu Stories and వెల్కమ్ టు డే 27 ఇన్ 365 డేస్ 365 బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన హ్యుమానిటేరియన్ బ్లాగ్ అనమాట. సో ఏంటి ఎవ్రీథింగ్ అయితే ఈ బ్లాగ్లో డిస్కస్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ డే గైస్. ఈరోజు కూడా సేమ్ ప్యూర్పేట్లోనే మనం మళ్ళీ బాక్స్ అయితే బై చేస్తాం అనమాట. ఇది ఎన్ని డాగ్స్కి వస్తాయి ఏమో చూద్దాము. అండ్ ప్లేట్స్ కూడా అయితే తీసేసుకున్నా, లాస్ట్ లాగానే సేమ్ చిన్నవి ప్లేట్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా అయితే తీసేసుకున్నా. సో ఈ వ్లాగ్లో వచ్చేసి లైక్ డాగ్స్కి మనం ఫీడ్ చేయడంతో పాటు మీరు ఎట్లా హెల్ప్ చేయొచ్చో కూడా ఈ వ్లాగ్లో అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ఇక్కడ 2 డాగ్స్ ఉన్నాయి, సో వీటికి ఫీడ్ చేయడానికి చూద్దాం. యాక్చువల్లీ నేను హెల్మెట్ పెట్టుకున్నా కదా, అవి భయపడుతున్నాయి అనమాట. దా 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 పాపం అవి, వానికి కన్ను కూడా బాగాలేదు. దా పాపం వీటికి ఎంత ఆకలిస్తున్నాయేమో అని. దా మీ ఫ్రెండ్ ఎక్కడ పోయిండు, తీసుకో. అది మనం దూరం పోయి, నేను హెల్మెట్ పెట్టుకున్నా కదా, భయపడ్డది ఫస్ట్ ఎట్లా అని చెప్పేసి, తినాలో వద్దని. అరే దా తిను, అది తింటుంది కాసేపు నేను అట్లా దూరం పోతే. ఇక్కడ కూడా ఒకటి ఉంది డాగ్. మనకి డాగ్స్కి హెల్ప్ చేయాలంటే ఎవరి దగ్గరైనా మనీ లేకపోతే మనకి ఎన్జిఓస్ ఉంటాయి అనమాట. కొన్ని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా వస్తుంది అనమాట. సో ఎన్జిఓస్ ఏం చేస్తాయంటే అడాప్ట్ చేసుకోవడము, లేదంటే వాళ్ళకి ఫీడ్ చేయడం అట్లాంటివి చేస్తాను అనమాట. వెయిట్ 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 అదేమో పాపం దానికి ఎంత ఆకలి వేస్తుందో చూడండి. రప్ప 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 అసలు. వెయిట్ 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 అది నాకు కురుకుతుందేమో అని చెప్పేసి అట్లా వేసేసిన. వీళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు, లాస్ట్ టైం ఇక్కడికి కూడా వచ్చినుండే. బాయ్ బేటా. గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 600 సబ్స్క్రైబర్స్. ఈరోజే మనకి 600 సబ్స్క్రైబర్స్ అయితే దాటిండ్రు. ఐఎమ్ సో గ్లాడ్ఫుల్ అనమాట. అండ్ అదే రోజు మనం ఇట్లా డాగ్స్కి హెల్ప్ చేయడం కూడా అయితే నాకు బాగా నచ్చింది. సో ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ మనకి దగ్గరలో డాగ్స్ ఉంటే ప్లీజ్ ట్రై టు హెల్ప్ దెమ్ అనమాట. ఎందుకంటే వాటికి చాలా తక్కువ ఫీడింగ్ గైస్, చాలా తక్కువ అంటే చాలా తక్కువ స్ట్రీట్ డాగ్స్కి ఫీడింగ్ దొరుకుతుంది. సో అప్పుడప్పుడు వాటికి హెల్ప్ చేస్తే అవి హంగ్రీగా ఉండకుండా ఉండడం కోసమే సో మన ఈ ప్రయత్నం అనమాట. ఇక్కడ కూడా ఒక క్యూట్ డాగ్ అవుతుంది, వాటికి కూడా హెల్ప్ అయితే చేద్దాం. నేను ఇది లైక్ 800 గ్రామ్స్ అంట. మనకి ఇదైతే మ్యాక్సిమం ఒక 10 to 15 డాగ్స్కి అయితే మనం హెల్ప్ చేయొచ్చు గైస్. దా మేడం, అయిపోయిందా పుష్? దా 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 పాపం హెల్మెట్ పెట్టుకుంటున్నా కదా, భయపడుతున్నాయి అది. దా దా అక్కడ ఉన్నాయి కదా. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ తింటారు ఇక మెల్లగా. ఓ ఇక్కడ కూడా ఒకరు వచ్చిండు. దా 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 అక్కడికి రా. వెయిట్ 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 పాపం అది ఎంత ఆశ చూస్తుంది చూడ. డోంట్ జంప్ డోంట్ జంప్ డోంట్ జంప్. ఇంకొకటి ఏది, ఇంకొకటి అటు పోయింది బాబు. దా అన్నీ అక్కడ ఉన్నాయి వెళ్ళు, నీకు అటు ఉన్నాయి వెళ్ళు. దా నీకు అటు ఉన్నాయి వెళ్ళు, అక్కడ ఉన్నాయి వెళ్ళు నీకు. దా నీకు ఇక్కడ పెడుతుందా, నీకు అక్కడ ఉన్నాయి కదా వెళ్ళు, అక్కడ ఉన్నాయి కదా వెళ్ళు. చూడు ఇది వీటికి అన్ని కావాలి చెప్పిన కదా, ఇది నీ టెరిటరీలోకి ఎవరిని రానియవు. దా నీకు అక్కడ ఉంది, దా దా దా. పాపం ఎన్ని ఆకలి మీద ఉన్నాయి చూడండి. దా దా పాపం వీటికి ఆకలిపై నుండి వాటిని అవే తీసుకుంటున్నాయి. దా
దా మెల్లగా ఇటు వస్తుంది. దా ఇటు టెరిటరీలోకి రానియట్లేవు అవి. తిను తిను. చూడండి మంచిగా మార్నింగ్ మంచిగా స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు. అండ్ ఇక్కడ కూడా ఒక డాగ్ ఉంది. పాపం అది పడుకుంది, డిస్టర్బ్ చేయడం వద్దు. అది లేవగానే సర్ప్రైజ్ అవుతుంది అన్నమాట మన ఫుడ్ చూసి. చూద్దాం, ఫుడ్ అయితే పెడదాము. దా తిన్. పాపం అది కోపంగా చూస్తుంది నన్ను. గైస్ నేను లాస్ట్ టైం వీటికి కూడా పెట్టినుండే అనమాట. ఇక్కడ ఉన్నాడు పాపం, గుర్తుపడతాయో లేవో చూద్దాము. యాక్చువల్లీ గైస్ మన ఇండియాలో ఎస్పెషల్లీ ల్యాక్స్ ఆఫ్ డాగ్స్ అసలు ఫుడ్ లేకుండా చనిపోతున్నాయి తెలుసా. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఫుడ్ లేకపోవడం వల్ల జనాలపైకి ఎగబడడం, అండ్ అంతేకాకుండా బైక్స్ ర్యాష్గా డ్రైవ్ చేసి లైక్ వాటి ఫెల్లో డాగ్స్ ఉంటాయి కదా, వాటిని తొక్కడము, లేదంటే డాగ్ పిల్లలని తొక్కుంటూ పోవడము అట్లాంటివి కూడా చేస్తారు కదా. సో వాటికి అట్లా అందుకే అవి మీదకి ఎగబడతాయి. సో ఏమైనా వీలైతే వాళ్ళకి ఫుడ్ పెట్టండి, కాకపోతే వాడిని తన్నకుండా లైక్ వాడిని డిస్టర్బ్ చేయకుండా పోతే అవి అయితే ఏమన్నావు అనమాట. సుధా ఓకే అండి నేనేం వేయట్లేను. ఓకే థ్యాంక్స్ అండి. దా దా అగో అక్కడ దాచుకొని చూడు ఇంకోటి పాపం. హే నీకు అక్కడ పెట్టినా కదా, తిను, అక్కడ పెట్టినా కదా నీకు. దా అని మనం వెళ్ళిన తర్వాత అవే తింటాయి. నీకు ఇక్కడ ఉన్నాయి కదా, దా నీకు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి తిను, అవి మీ ఫ్రెండ్కి. ఓకే అవి తినేస్తాయిలేండి. సో అక్క చూసిన అసలు వాళ్ళ ఇంటి ముందర డాగ్కి ఫీడింగ్ కూడా చేయనీయట్లేదు. అట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అందుకే మనం చెప్పేది ఎప్పుడైనా లైక్ అట్లీస్ట్ మనం వాటికి ఏం పెట్టకపోయినా బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వమని. దా దా అంటే అక్క పాపం అంటే వాళ్ళ ఇంటి ముందర పెడితే అవి ఊక అక్కడనే అలవాటు అయితే ఏమో అని, కానీ బట్ స్టిల్ ఏదైనా సరే వాళ్ళు అట్లా అందుకు నేనేం ఫీల్ అవ్వట్లేను. కానీ వాళ్ళు రేపైనా ఎల్లుండైనా వాటికి ఫుడ్ పెడితే చాలు, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఇంకా ఇట్లా అవి చూడు ఎంత హ్యాపీగా తింటాయో చూడండి ఒకసారి. చాలు, అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. వాటిని మనం 24/7 అయితే మనం దాన్ని చూసుకుంటూ అయితే కూర్చోలేము కదా. వాటికి ఆకలినప్పుడైనా అట్లీస్ట్ మనం ఇట్లా ఫుడ్ పెడితే అవి హ్యాపీ. గైస్ ఇక్కడ కూడా ఒక డాగ్ అయితే ఉంది, చూద్దాం అది ఏందో, తింటుందా తిన్నదా. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. దా ఓకే బాగా 13 డాగ్స్కి అయితే పెట్టినాం. దా చూడండి పాపం అది ఈడ్చా మరి అది ఏందో కళ్ళన్నీ వాటర్. ఒక నిమిషం వెయిట్. ఓ మై గాడ్ ఏందవి ఇక్కడ ఫుడ్కి అలవాటు పడి అవి తినట్లేవు ఏంటి అంటే. యాక్చువల్లీ ఇది ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, రోజు పెడతారేమో వాటికి. దా అయ్యో ఫుడ్ పెట్టినా నీకు బండి కానీ నాకు పిచ్చికారి కొడుతుంది. తిను దా గైస్ మన దగ్గర ఉన్న ఫుడ్ అయితే అయిపోయింది. ఇగో ఈ ఒక్క డాగ్కి వస్తుందేమో. సో ఇది అయిపోయిన తర్వాత ఇది పెట్టేసిన తర్వాత మీకు చెప్తా లైక్ అంటే లైక్ మనం ఎంత రీజనబుల్ ప్రైజెస్లో వాటికి ఫీడ్ చేయొచ్చు అని చెప్పేసి. బేబీ ఓకే అది కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చూద్దాం. డోంట్ వరీ ఇంకొక డాగ్ వచ్చేలానే ఉంది. దా నీకే ఫుడ్
అదే దా నీకు ఇక్కడ పెట్టినా కదా తిను. పాపం ఎంతో క్యూట్గా ఉంది చూడండి. అయ్యయ్యో పాపం వాటి ప్రేమ వాటివిగా అవి చూడ అది ఎట్లా తోగుతుందో. బాయ్ బేబీ, బాయ్ బాయ్ క్యూటీ. చూసిండే కదా గైస్ ఈరోజు మన వ్లాగ్. అండ్ సో ఇది డాగ్స్కి ఫీడ్ చేసేవి బిస్కెట్స్ ఉన్నాయి కదా, అవి మనకి 300 రూపీస్ పడతాయి అనమాట. దాంట్లో డిస్కౌంట్ పోను నాకు 250 రూపీస్ వచ్చింది. అది స్పార్లో తీసుకున్నాను అనమాట. సో ఇది లైక్ మీరు ఏదైనా ఒక ఒకేషనల్ రోజు లేదంటే మీకు హెల్ప్ చేయాలి, సాటర్డే సండే లీవ్ ఉన్న రోజు, అట్లాంటప్పుడు మేము ఒక 2-3 ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి 50 రూపీస్ వేసుకున్నా కానీ మనం 10 to 15 డాగ్స్కి అయితే 800 గ్రామ్స్లో అయితే మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. సో అది ఈరోజు బ్లాగ్. అండ్ నచ్చిన వాళ్ళు లైక్ యూనో షేర్ చేయండి వేరే వాళ్ళకి, సో దట్ వాళ్ళు కూడా వాళ్ళకి చాలా అంటే ఈ బ్లాగ్స్ చూసి అన్న కొంచెం వేరే డాగ్స్కి హెల్ప్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి. సో అదే గైజ్. అండ్ వెయిట్ ఫర్ టుమారోస్ బ్లాగ్. అండ్ టుమారో వచ్చేసి ఫుడ్ బ్లాగ్ అనమాట, 28th డే. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట టుమారో గురించి. సో అది గైజ్. అండ్ మీట్ యూ ఆన్ టుమారో. అండ్ బై బై గైజ్.